వెల్కమ్ టు విహెచ్ వ్లాగ్స్. ఇప్పుడు మనమైతే లోడింగ్కి వెళ్తున్నాం. ప్రజెంట్ మన బండి అడ్డ మీద పెట్టేసినాం. మా ఫ్రెండ్ బండి తీసుకొని వెళ్తున్నాం. మహారాష్ట్రకు 40 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. వెళ్ళి ఏం తీసుకొస్తున్నాం? గోలి బిస్కెట్లు ఇవన్నీ తీసుకొస్తున్నాం, చిన్నపిల్లలు తినే ఐటమ్లు. చూడండి అక్కడ లోడింగ్ ఎట్లా చేస్తారో మీకు చూపిస్తా అన్ని. ఇది క్యాంపు, శ్రీనివాస నగర్ క్యాంప్. ఇది మనమైతే మెయిన్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు, కానీ అక్కడ కొద్దిగా చెక్ పోస్ట్ ఇబ్బంది చేస్తారని మనం ఈ రోడ్ నుంచి వెళ్తున్నాం. ఇది కూడా కొద్దిగా దూరం వస్తుంది, అందుకనే ఇట్లా వెళ్తున్నాం మనం. రోడ్ కూడా సూపర్ ఉంటుంది, బాగుంటుంది రోడ్డు. ప్రజెంట్ మనకైతే కిరాయిలు లేవు, ఇంకొక 5 రోజులు అయితే కిరాయిలు స్టార్ట్ అవుతాయి. అందరూ తప్పకుండా మన విహెచ్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోడ్ అయితే వాళ్ళు మాకు ఫోన్ చేసిరు, ఇప్పుడు వెళ్ళండి అన్న వెళ్ళేసి నింపుకోండి అని చెప్పారు. మా మీద నమ్మకంతో వాళ్ళు ఎవరు రావడం లేదు. మావాడు మైక్ ఉల్టా పెట్టిండు. చూడండి పొలాలు ఇంకా రాలే, ఇప్పుడే బయట పడుతున్నాయి పొలాలు ఇవి. ఇంకో 15 రోజులలో అసలు పొలాలు ఏమి కనిపి ఈ సైడ్ లో అన్ని కటింగ్ చేసేస్తారు పొలాలన్నీ. ఆ టైంలో వర్షం రాదు, ఎందుకంటే రైతులకు నష్టం వస్తుంది. ఆ టైంలో వర్షం వస్తుంది. పొలాలు చూడండి, అక్కడక్కడ సోయా మన సన్ఫ్లవర్ ఆయిల్, సోయా ఆయిల్ ఉంటాయి కదా, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం వ్యూ ఎంత బాగుంది చూడండి ఒకసారి. మొత్తం పచ్చగా సూపర్ గా ఉంటుంది మొత్తం. ఎట్లుంటుంది చూడండి. ఇక్కడ చిన్నగా ఒకటి చేపల చెరువు వస్తుంది ఇక్కడ చూడండి. దీన్ని చేపల చెరువు అంటారు, దీన్ని చేపల చెరువు. ఇది బండార్పల్లి ఏరియా, బండార్పల్లి కిందికి వస్తుండొచ్చు. ప్రజెంట్ గా మాకంత తెలియదు, ఎందుకంటే ఇది మన గోడౌన్ అవుట్స్కట్స్ ఏరియా కాబట్టి. మనం పోయిన వర్షానికి రోడ్లు అక్కడక్కడ గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు బాగుంది. కొత్త రైస్ మిల్ కడుతున్నారు. చూడండి కొన్ని పొలాలు బయట పడుతున్నాయి ఇక్కడ. మనమైతే తొందరగా రమ్మన్నారు మనకు అక్కడికి, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మన వీడియోలు మీరు చూస్తూ ఉండండి. రోజు ఒకటి అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి మన కెమెరామెన్ లేడు, మన ఎడిటర్ లేడు. వాళ్ళందరూ గణేష్ నిమజ్జనం తర్వాత వాళ్ళు ఒక 10 రోజులు లేరు. వాళ్ళు కొద్దిగా నాకు అక్కడ ఇబ్బంది అయింది, ఎందుకంటే వీళ్ళు లేరు. లేకుంటే నాకు కొద్దిగా ఇబ్బంది కావడం వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయినా. మా ఫ్రెండ్స్ అందరు, మా సబ్స్క్రైబర్స్ అడిగారు, 100 మంది అడిగారు నాకు ఆల్రెడీ, అన్న ఏమైందన్నా వీడియోలు వస్తలేవు అంటే వాళ్ళకి వచ్చిన కారణం. ఫ్రెండ్స్, అందరు బండ్లు నడిపేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కోత మిషన్ టైంలో రైతులు అందరూ ఇట్లా బయట రోడ్ల మీద కుప్పలు వేస్తూ ఉంటారు, మిషన్లు తిరుగుతూ ఉంటాయి. మావాడేమో ఫోన్లో గెలుపుతున్నాడు రోడ్డు చూడంటే. పోవడానికి మనకు ఒక 1.5 గంట టైం పడుతుంది. అక్కడికి వెళ్ళి మీకు లోడింగ్ ఎలా ఉంది ఏంటి ఎలాగని చూపిస్తాను. చూడండి. ప్రజెంట్ మనం వచ్చేసి ఇప్పుడు బండార్పల్లిలో ఉన్నాం. ఇక్కడ బండార్పల్లి విలేజ్ ఇది. చూడండి రోడ్డు ఇరువైపులా చెట్లు ఎలాగా ఉన్నాయి. అప్పుడు మన అశోకుడు చెప్పినటువంటి ఇది ఈ ఊరు వాళ్ళు
కరెక్ట్ గా పెంచుతున్నారు. అశోకుడు ఇరువైపులా చెట్లు నాటించను. చూడండి చెట్లని ఒకసారి అక్కడ చూపి అన్న. చూడండి చెట్లు ఎంత బాగున్నాయి ఈ ఊర్లో. చూడండి టిప్పర్ ఎలా ఆపేశాడు రోడ్డు మీద. బండ్లు వస్తాయి, కొద్దిగా సైడ్ అన్న తీసుకోవాలని కూడా లేదు వాళ్ళకి. చూడండి హారన్ కొట్టేంత వరకు చెప్తలేదు. ఎవరైనా సరే సైడ్ లో ఆపుకోవాలి. చూడండి బండార్పల్లి గ్రామ పంచాయతీ అది. చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్ ఇది. పల్లెటూరు కానీ స్పీడ్ బ్రేకర్లకు మాత్రం ఏమాత్రం తగ్గవు ఇందులో ఈ ఊర్లో. సైడ్ ఇస్తే మనం వెళ్ళిపోదాం కాబట్టి చూడండి సోయా కటింగ్ అనేది నడుస్తూ ఉంది ఆల్రెడీ. ఇక్కడ కూడా మొత్తం కట్ చేసేసారు. కట్ అయిపోయింది. నువ్వు మాట్లాడద్దురా మధ్యలో మధ్యలో. కెమెరామెన్ లెక్క ఉండాలి. నువ్వు మాట్లాడద్దు మధ్యలో. మనమైతే ఇప్పుడు రాజన్న చౌరస్తాలో ఉన్నాం. ఇక్కడ నుండి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మనమైతే. తర్వాత వచ్చే ఊర్లు కల్దుర్కి, రాంపూర్, ఇంకే సిద్ధాపూర్, కండిగాం. ఈ ఊర్లో అయితే వచ్చేసి మనం అక్కడ మహారాష్ట్రలో ఎంట్రీ అయిపోతాం. అక్కడ మహారాష్ట్ర ఎంట్రీ అయిన నుంచి మళ్ళీ ఒక వీడియో చూపిస్తా చూడండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్రాస్ చేసేసినాం. ఇప్పుడు వెళ్తున్నాం నర్సి. ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్, 25 minutes లో నర్సి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ చూడండి ముందర గ్యాస్ బండి పోతుంది. మనకు సైడ్ ఏం లేదు ఆయన. చూడండి మహారాష్ట్రలో రోడ్లు ఎలా ఉన్నాయి, మహారాష్ట్ర ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం మహారాష్ట్ర. మనం ఆల్మోస్ట్ మహారాష్ట్రలోనే ఉన్నాం ఇక్కడ. ఈ బిలోలి ఏరియా నుంచి ఇక్కడ ఒక 20 minutes లో మనం వెళ్ళి లోడింగ్ అనేది మన బండి అనేది లోడింగ్ కి పెట్టేస్తాం. అక్కడ ఈ గాలి వల్ల కొద్దిగా వాయిస్ అనేది క్లియర్ గా రాకపోవచ్చు. దానివల్ల మనం ఏం చేయలేము, గాలి వస్తుంది కాబట్టి. చూడండి ఇది హైవే. హైవే అంటే నేషనల్ హైవేనే కానీ చిన్నది, అంత పెద్ద హైవే కాదు, చిన్నది. సింగల్ హైవే అంటారు దీన్ని. ఎస్. ఎప్పటి నుంచి ఈ హైవే కూడా టోల్ ట్యాక్స్, ఈ రోడ్డు కూడా టోల్ ట్యాక్స్ తీసుకుంటారు వీళ్ళు. చూడండి కోళ్ళ ఫామ్లు అవన్నీ. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఏదైతే లోడ్ చూపించే లోడింగ్ చేసేటప్పుడు బండి లోడింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తా వీడియో. చూడండి బండి ఎలా లోడ్ చేస్తాడు ఏం కదా అని. మన గోలీ బిస్కెట్ అది, చిన్నపిల్లలు గోళీలు, చాక్లెట్లు అవన్నీ ఉంటాయి మనకి అక్కడ. స్వీట్లు ఏదైనా 5 రూపాయల స్వీట్లు ఉంటాయి అక్కడ. చూడండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా వ్యూ ఎలా ఉంటుంది. ఒకసారి వ్యూ చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటది ఏరియా. అంత పచ్చగా ఈ వర్షాకాలం, ఎండాకాలంలో మనకు అంత కరెక్ట్ గా కనిపించదు కానీ చలికాలం కానీ వర్షాకాలం కానీ చాలా బాగుంటది. మనకి ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ లో ఆర్టీఓలు, మహారాష్ట్ర ఆర్టీఓలు బాగా టైట్ చేయడం జరుగుతుంది.
తెలంగాణ బండ్లు కానీ తెలంగాణ ఏది కనిపించినా తెలంగాణ పెద్ద బండి చిన్న బండి మహారాష్ట్రలో పర్మిషన్ ఉందా, అది ఉందా, హైట్ ఉందా, మనకి ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ఇది మనకి డ్రైవర్ కమ్ ఓనర్ కి అయితే మనకు ఒక 5 క్వింటాలు ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, పర్మిషన్ ఉంటది. కానీ ఎవరు అట్లా అలౌ చెయ్యరు. చూడండి ఎట్లా చెట్లు అవన్నీ. మనమైతే కొద్దిగా తొందరగా వెళ్తాం, 60 స్పీడ్ లో వెళ్తున్నాం. ఇప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు 60 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసినాం ఎక్కడంటే మహారాష్ట్ర బార్డర్ లోకి ఎంట్రీ అయిపోయినాం. లాస్ట్ అక్కడ తెలంగాణ, ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఉన్నాం. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేది మంజీరా నది, మంజీరా రిజర్వాయర్ అంటారు దీన్ని. ఇది అక్కడ ముంబైకి వెళ్ళి ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మన గోదావరి నదిలో కలిసిపోద్ది మంజీరా, అక్కడికి ఎండ్ అయిపోతుంది. చూడండి వాటర్ కూడా ఉన్నాయి. మంజీరా రిజర్వాయర్ అంటారు దీన్ని. రోడ్డు కొద్దిగా అంత బాగుండదు దీనిపైన. ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు, నాకు కొద్దిగా వాయిస్ రోడ్డు గాలి వల్ల కరెంట్ రావడం లేదు. చూడండి బ్రిడ్జ్ ఎంత పెద్దగా ఉందో. ఎగ్జాక్ట్లీ అక్కడ గుడి ఉంటది, దాన్ని త్రివేణి సంగమం అంటారు. అక్కడ మనకు కనిపించడం లేదు కానీ కెమెరాలో కనిపించదు. అక్కడ ఎండ్ అయిపోతుంది. ఈ మంజీరా నది అనేది అక్కడ ఎక్కడో పుట్టి ఇక్కడ దానికి ఎండింగ్ పాయింట్ అన్నమాట. అక్కడ నుంచి వచ్చే గోదావరి నదిలో ఈ మంజీరా నది అనేది కలిసిపోతుంది. ఇక్కడ అక్కడ నుంచి గోదావరి నది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి గోదావరి నది మహారాష్ట్ర అక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి బాసర్ నుంచి అట్లా కాళేశ్వరం, అదంతా గోదావరి నది. అది పోచంపాడు నిజామాబాద్ దగ్గర, నిజామాబాద్ డిస్టిక్ ఇదంతా. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఇదంతా మహారాష్ట్ర ఏరియా కాబట్టి ఇక్కడ పొలాలలో సోయా ఎక్కువ ఉంటుంది. అదే మన తెలంగాణ బోధన ఏరియాలో అయితే వరి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కందులు కూడా మీరు చూడాలి ఫ్రెండ్స్. కందులు, సోయాబీన్ ఎక్కువ ఉంటుంది. ఈ సోయాతోని ఆయిల్ తయారు చేస్తారు అనమాట. మనం రోజు వంటలలో వాడుకునే ఆయిల్ ఏదైతే ఉందో రిఫైనరీ ఆయిల్, అదంతా మన సోయా ద్వారా వస్తుంది. ఎందుకంటే మనకు సన్ఫ్లవర్ ఎక్కువ లేదు కాబట్టి మనం తినేదంతా సోయా ఆయిలే. అందరూ అనుకుంటారు సన్ఫ్లవర్ అని కాదు, సన్ఫ్లవర్ కాదు, సోయానే వస్తుంది అందులో మొత్తం. రోడ్ చాలా దారుణంగా ఉంది. ఇట్లాంటి టైంలో మనం లోడ్ వేసుకురావచ్చు. ఏమైందంటే టైర్కి ఏదన్నా చిన్న రాయి కొట్టిన ఏదైనా మన ఫ్రెండ్ యొక్క బండి ట్యూబ్లెస్ రీడల్ టైర్లు అన్నమాట. ఇవి ఏమైతుందంటే రాయి ఏదైనా కొట్టి పంక్చర్ అయిపోతుంది అక్కడనే. ఎట్లా చూడండి రోడ్. చెక్ పోస్ట్ కానీ చెక్ పోస్ట్ ఇచ్చలేగా మనకు అక్కడ రోడ్డు మంచిగా ఉంది కాదు. ఎందుకంటే ఆ చెక్ పోస్ట్ తప్పియడానికి మనం ఈ దారిలో వస్తున్నాం. మీరు మళ్ళీ అనుకోవచ్చు అన్న చెక్ పోస్ట్ ఎందుకు తప్పిస్తున్నారని. ఇక్కడ నుంచి కొద్దిగా దగ్గర వస్తుంది, అందుకే మనం ఈ రూట్ లో వచ్చినాం. వెనకాల ఒక 2-3 ప్యాసింజర్ ఎక్కారు మహారాష్ట్ర వాళ్ళు. కొండలవాడి ఇప్పుడు బండి లోడింగ్ పెట్టేస్తున్నాం. బండి లోడింగ్ పెడుతున్నాం. చూడండి ఒకసారి లోడింగ్ గోదాం చూడండి. ఈ మహారాష్ట్రలో ఇక్కడ బిస్కెట్లు అవన్నీ ఉంటాయి. చూడండి బస్ పెట్టినాం. ఇప్పుడు లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. మరి అటు పోయి ఇటు పెట్టే అవసరం లేదు. గాడి ఏందో గాడి यूट्यूब निकालना नको ना. अरे दांत बंद